పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కుని, ఈ నీతిమంతుని రక్తముని గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకోనని చెప్పాను. చదివినటువంటి లేఖన భాగంలో రోమ సామ్రాజ్యపు అధిపతిగా ఉన్నటువంటి పిలాతు యేసు క్రీస్తును యూదుల చేతికి అప్పగిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అధికారిగా ఉండి ఒక న్యాయమైన తీర్పు తీర్చి ఆయన నిర్ణయ అధికారం కలిగే వాడిగా తన స్వతహ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న పిలాతు ఇక తన వల్ల ఏం ప్రయోజనం లేదు, అల్లరి అవుతూ ఉంది, ఇంక నేను చేయగలిగింది ఏమి లేదు అనుకొని నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని విషయంలో నా పాపం ఏమి లేదు అని చేతులు కడుక్కొని ఆ నీతిమంతుని వారికి అప్పగించాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే పిలాతు 3 స్వరాలను ధిక్కరించి 3 స్వరాలను నిర్లక్ష్యం చేసి ఈ పని చేశాడు. చేతులు కడుక్కున్నంత మాత్రాన కొంతమంది అంతే, నేను చేయగలిగినంత చేశాను, ఇక నాదేం లేదంట. పిలాతు కూడా అదే అంటాడు, ఇక నా వల్ల ఏం కాదు అనుకుని చేతులు కడుక్కొని యేసు క్రీస్తును యూదుల చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. 3 రకాల స్వరాలను ఆయన నిర్లక్ష్యం చేసి ఈ పనికి ఒడిగట్టాడు. మనం గమనిస్తే 23వ వచనం అధిపతి కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగాను. ఏదైనా వారు అసూయ చేత అప్పగించిరని అది ఎరిగి ఉండేను. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసి, చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏమిటంటే, యూదులు ఆయనను అసూయ చేత అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అలాగే సిలువ వేయమని వారు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఎందుకు వేయాలి, ఈయన ఏ దుష్కార్యము చేశాడో చెప్పండి. అంటే 2 విషయాలు ఇక్కడ పిలాతు చాలా నేరుగా చెప్తూ ఉన్నాడు. కేవలము మీ యొక్క అసూయ వలన ఇతడు అప్పగింపబడ్డాడే తప్ప ఇతడిలో ఏ తప్పు నాకు కనిపించడం లేదు. అలాగే ఏ దుష్కార్యము ఇతడు చేయలేదు. అంటే ఎవరు చెప్పారు ఈ మాట పిలాతుకు? ఎవరు చెప్పారు ఈ మాట? తన మనస్సులో నుండి ఒక జ్ఞాన వాక్కు, ఒక జ్ఞాన స్వరం, వివేక స్వరం, బుద్ధి స్వరం తన మనస్సాక్షి తనతో మాట్లాడుతున్నది. ఇదిగో ఇతడు ఏ పాపము చేయలేదు, అయినా వీరు పాపము చేసిన వారి వలే తీసుకుని వచ్చారు. ఆ మాట చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇదిగో వీరు అసూయతో ఈయనను అప్పగించారు. నా మనస్సు చెప్తుంది, నా బుద్ధి చెప్తుంది, నా మనస్సాక్షి చెప్తుంది, నాకు తెలుస్తుంది, నాకు తెలుసు ఈయన ఏ తప్పు చేయలేదు. చాలాసార్లు ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క బుద్ధి మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనకు తెలుసు ఏది మేలో ఏది కీడో మనకు తెలుసు. అనేక విషయాల్లో మన మనస్సు చెప్తున్నప్పటికీ ఆ మనస్సు స్వరాన్ని మనం నులివేస్తాం. చాలాసార్లు మనకు తెలుసు, ముఖ్యంగా దేవుని విషయంలో మన మనసులో ఏమంటుందంటే, లే ప్రార్థన చెయ్యి, వాక్యం చదువు, ఇలా చెయ్యాలి. పైకి ఒక స్వరం వస్తుంది, ఏం చేస్తాం లేప. నేను చాలాసార్లు
దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు చాలా గంటల పాటు చర్చ జరిగేది. ఒక్కోసారి ఆయన ఏమనేవారంటే, ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, ఈ విషయాన్ని గురించి ఇలా చెప్పాడు. అది వాక్యంలో ఉండదు. ఉదాహరణకు, మీ విషయంలో ప్రభు నాకు ఇలా చెప్పాడు. నాకు అప్పుడు అనిపించేది, ఎలా చెప్తాడు ప్రభు, ఎలా చెప్తాడు, ఎన్ని విధాలుగా చెప్తాడు, ఆత్మ నాతో మాట్లాడాడు అంటే ఎలాగా? ఖచ్చితంగా ఆత్మదేవుడు మన ఆత్మతోనే మాట్లాడాలి, మన బుద్ధితోనే మాట్లాడాలి, మన వివేకంతోనే మాట్లాడాలి. అలాగే ఆ బుద్ధి జ్ఞానము ఆ ఆత్మ మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి అంతే. దేవుడు మాట్లాడతాడు, వినిపిస్తాం, ఆయన స్వరం మనకు వినబడుతుంది. కానీ మనమే సున్నిత మనస్సు కోల్పోతే, కఠినంగా ఉంటే వినబడదు. మనలోనే మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు, లేకపోతే ఇది ఇంతే, ఇలా చేయవలసింది, ఇలా చేయాలి. అయినా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తుంది. పిలాతు ఎదురుగా యేసు క్రీస్తు నిలబడి ఉన్నాడు. ఆయనను చూసి అంటున్నాడు, ఇదిగో ఈయనను కేవలం అసూయ చేత పట్టించారు, కానీ ఏ దుష్కార్యం మీద చేయలేదని నాకు తెలుసు. 24వ వచనంలో అయినా అప్పగిస్తున్నాడు. మీ ఇష్టం అని అప్పగిస్తున్నాడు. అప్పగించాలా అంటే, ఆయన అప్పగించకపోతే ఎలాగా అనేది కాదు ప్రశ్న ఇక్కడ. నిజంగా ఆయన అప్పగించాలా? ఆయన అప్పగిస్తేనే కదా ఇదంతా జరిగేది అని అంటే, అప్పుడు పిలాతు ఏదో మేలు చేసినట్టు అవుతుంది. చాలాసార్లు ప్రవచనాన్ని మనము వేరే విధంగా అర్థం చేసుకుంటాం. ఒకవేళ నీకు రేపు ఈ సమయానికి ఇంత పిండి ఇంతకు అమ్ముతారని ప్రవచనం చెప్తారు. దాని అర్థం ఏలియానో ఎలీషానో పోయి ఆ పిండి తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఆ డబ్బు అక్కడ పెట్టి, మీరు తీసుకుని తినండి అని కాదు. తెలిసిన దానిని, ఇలా జరగబోతుందని తెలిసిన దానిని దేవుడు తెలియజెప్తాడు. అంతేగాని ఆయన చెప్పాడు కాబట్టి దగ్గరుండి చేయించాడు. ఉదాహరణకి నాకు ఒక వ్యక్తి చెప్పాడు. ఏం చెప్పారంటే, ఫలానా వ్యక్తి ఇంట్లో నాకు డబ్బు పోయినట్టు దర్శనం చూపించాడు దేవుడు. నాతో కూడా చాలా స్ట్రాంగ్గా ఒక స్వరం ఏంటంటే, వాళ్ళ ఇంట్లో డబ్బు పోతుంది. చెప్పిన తర్వాత 3 రోజులు నీ దగ్గర డబ్బు పోయింది అంటే దాని అర్థం ఏంటి? ప్రవచనం చెప్పాడు కాబట్టి ఆ ప్రవచనం నెరవేర్చడం కోసం ఏదో ఒక దొంగను పెట్టి, లేకపోతే ఏనే పోయి చేశాడనా? కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మా మిస్సెస్ వాళ్ళ తాత చనిపోతున్నాడని మార్నింగ్ 6 o'clockకి నాకు ఒక దర్శనం వస్తుంది. నేను మట్టి ఇస్తున్నాను. నేను వెంటనే, నాకు చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఇది జరగబోతుంది అనిపిస్తుంది. వెంటనే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి, ఈ తాతయ్య జాగ్రత్తగా ఉన్నాడు చూసుకోండి ఒకసారి, నాకు ఇలాగ వచ్చింది అనగానే నేను ఫోన్ పెట్టేసాను. వాళ్ళ అమ్మ పెద్దగా చేస్తుంది. ఏంటంటే, మా తాతయ్య చనిపోయాడు అంటే. ఇప్పుడు నేనేదో చేసినట్టు అనుకుంటే తప్పదు కదా. జరగబోయేది చెప్పడం ఒక ఎత్తు, అది చేయడం అంటే జరగబోతుందని తెలిసి ప్రవచనం వస్తుంది. ఇలా జరగబోతుంది, భవిష్యత్తు ఇలా జరగబోతుంది. అంతేగాని ఆయన దగ్గరుండి అలాగే చేసే. ఉదాహరణకు యూదా ఇస్కరియోతు పట్టిస్తాడు అని ప్రవచనం చెప్పాడు ఆయన. అలాగని యూదా ఇస్కరియోతు పట్టించమని దేవుడే ప్రేరేపించలేదు. యూదా ఇస్కరియోతు అలా పట్టిస్తాడని ఎరిగి చెప్పాడు. అలాగే పిలాతు కూడా అలా అప్పగిస్తాడని తెలిసి ఈ క్రియలన్నింటి ముందుగా దేవుడు లేఖనంలో పేర్కొన్నాడు. అంతేకాని దగ్గర నుండి ఆయన చేయించలేదు. పిలాతు మనసు అలాగే చేసి ఈయన అప్పగించేటట్లు చేసి ఆయన నెరవేర్చలేదు. అలా జరుగుతుంది కాబట్టి ఆయన తెలుసుకొని, ఆయన జ్ఞానానికి తెలుసు కాబట్టి ఇలా జరుగుతుందని చెప్పాడు. అయితే జరుగుతున్న చర్యలకు ఎవరు బాధ్యులు? పిలాతే బాధ్యులు.
అలాగే యూదా దానికి బాధ్యుడు. ఆయన అప్పగించిన దానికి ఎవరు బాధ్యుడు? యూదానే బాధ్యుడు. ఆయన నమ్మక ద్రోహం చేసినందుకు ఎవరు బాధ్యుడు? యూదానే నమ్మక ద్రోహం చేశాడు కాబట్టి ఆయనే బాధ్యుడు. అలాగని దేవుడే యూదాను పురికొల్పి చేయించలేదు. దేవునికి తెలుసు యూదా అలా చేస్తాడని. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టంగా. తన మనస్సులో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది పిలాతుకు, ఇదిగో ఈ మనుష్యుడు నిరపరాధి, ఇదిగో ఈ వ్యక్తి ఏ దుష్కార్యము చేయలేదు, కేవలం అసూయ చేతనే ఇచ్చారని తన మనసులో నుంచి చాలా స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తూ ఉంది. అయినా అప్పగిస్తూ ఉన్నాడు. పిలాతుకు చాలా గౌరవం ఉంది, చాలా అధికారం కూడా ఉంది. మీరు కనుక గమనిస్తే చరిత్రలో ఒక చక్కని సంఘటన పొందుపరచబడి ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ బేతనీ అనే గ్రామానికి వెళ్ళి గొర్రెపిల్ల చెప్పండి, గాడిద పిల్లని తీసుకురమ్మని మొదటిసారిగా ఎవరు ఎక్కని ఆ గాడిద పిల్ల మీద ఆయన కూర్చుండి యెరూషలేములోకి ఎంటర్ అవుతారు. కానీ యెరూషలేముకు 2 మార్గాల్లో ఇది ఒక కౌంటర్ పొజిషన్ అని చరిత్ర చెప్తూ ఉంది. ఆ ప్రక్కన పిలాతు ఈ పస్కా పండుగ సమయంలో మహాదర్పంగా అనగా లోక సంబంధమైన రాజ టీవీని కనబరుస్తూ గుర్రములు రథముల మీద వేలాది కొలది సైన్యము తీసుకొని యెరూషలేముకు పరమటి వైపు నుండి యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అగస్టస్ అనే కైసర్ యొక్క పేరు అగస్టస్. ఆయనకు ఒక పేరు ఉంది, దేవుని కుమారుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆయనే శాంతిని నిలిపేవాడని ఒక పేరు పెట్టుకున్నాడు. ఆయన ప్రతినిధిగా పిలాతు ఆ గుర్రముల మీద రథముల మీద టీవీగా వస్తున్నాడు. ఇది లోక సంబంధమైన రాజ్య చిహ్నం, హోదా, టీవీ, అధికారము. అంటే ఇటు పక్క నుంచి యెరూషలేముకు తూర్పుగా ఈయన గొర్రెపిల్ల మీద సాత్వికుడిగా, నిజమైనటువంటి శాంతిదాతగా, నిజమైనటువంటి దేవుని కుమారుడుగా ఈయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడట. 2 రాజ్యముల విరుద్ధ లక్షణాలు, లోక సంబంధమైన రాజ్యము, పరలోక సంబంధమైన రాజ్యములకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ అధికారం, పిలాతుకు అధికారం ఉంది, చాలా గొప్ప దర్పమే ఉంది. ఈ యూదులను ఆయన ఎలాగైనా చేసి నోరుమూసుకొని పొండికంటే పోయేవాళ్ళు కూడా. కానీ తన అధికారానికి నష్టం వాటిల్లుతుందని ఈ యూదులు అతనికి వ్యతిరేకంగా మారి ఇతని అధికారంలో గండి కొడతారని ప్రజెంట్ మన ఆంధ్రలో ఉన్న పాలిటిక్స్ లాగా చేస్తున్నాడు. పిల్లలు కుర్చీ కాపాడుకోవడానికి ఎన్ని పాటలయ్యా అన్నట్టు తనకు తెలుసట, ఆయన నిష్కళంకుడని తెలుసట, నిరపరాధి అని తెలుసట, ఎరిగి ఉండి అప్పగించు. ఎంత ధిక్కారం అది మనసులో నుంచి చెప్తుంది. ఈయన నిష్కళంకుడు, ఈయన మంచివాడు, అసూయ చేత వాళ్ళు ఏదో చేశారు అని చెప్తున్నా ఆ స్వరమును ధిక్కరించు. మన అందరము ప్రతిరోజు ఈ స్వరధిక్కారం మనం అనుభవిస్తూనే ఉంటాం. మన జీవితంలో ప్రతిసారి ఈ స్వరధిక్కారం మనం అనుభవిస్తూనే ఉంటాం. మనకి చెప్తారు దేవుడు, ఇదిగో ఇప్పుడు వాక్యం చదువు, ఈ వాక్యం బట్టి చెయ్యి, ఇదిగో క్రీస్తు ఇలా ఉన్నాడు, క్రీస్తుని బట్టి నడుచుకో, ఇది నీతి, ఇది ఆత్మ సంబంధమైన క్రియ అని చెప్తూ ఉంటాడు. ఇది మంచిది, ఇది మంచిది కాదు, అయినా చెయ్యి. కొన్నిసార్లు మనకు చాలా విషయాలు ఎరిగి మనము చెయ్యం, అది చాలా పొరపాటు. పిలాతు చేశారు, ఎరిగి చేశారు, బుద్ధి స్వరాన్ని ధిక్కరించాడు, జ్ఞాన స్వరాన్ని ధిక్కరించాడు. ఆత్మలో నుండి వస్తున్న, మానవీయ ఆత్మలో నుండి కూడా వస్తున్న ఆ స్వరాన్ని ధిక్కరించాడు. సరే, రెండవది మనం గమనిస్తే చాలా స్పష్టంగా 19వ వచనం. అతని న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనని కూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతుందని అతని ఎదుగు వర్తమానం పంపాను. చాలు. ఇక్కడ రెండవసారి పునరుద్ఘాటనతో మరలా చెప్పుచున్న స్వరం. ఆయనకు అప్పటికే తెలిసిపోయింది, ఈయన నీతిమంతుడు, ఏ పాపము చేయని వాడు,
ఈయనలో ఏ విధమైన దోషక్రియ చూడలేదు అని అంటూ ఆయన నాకు స్పష్టంగా తెలుసు అని చెప్తున్నాడు. ఈ లోపలే ఆయన భార్య ఒక మెసేజ్ పంపింది, అయ్యా ఈయన నీతివంతుడు, ఈయన గురించి నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని బట్టి నేను చాలా బాధపడ్డాను. అయ్యో, ఇంత మంచివాడినా యూదులు ద్వేషిస్తున్నది, ఇంత నీతివంతున్నా వాడు హింస పెట్టమంటున్నది, ఈయనను సిలువ వేయమంటున్నారే, ఇది చాలా దారుణమయ్యా. నాకు స్వరం వినిపించింది, నేను చూశాను స్వప్నంలో, నా దర్శనంలో నేను చూశాను, ఈయన జోలికి నువ్వు పోవద్దు అని చెప్పాను. రీఅఫర్మేషన్ అన్నమాట, పునరుద్ఘాటన స్వరం, మరలా వినే స్వరం. నువ్వు తప్పు చేస్తున్నావు, చేయొద్దు, అయినా చేస్తావు. పిలాతు రెండవ మారు మనసులో చూస్తే కొన్నిసార్లు అర్థం కాదు మనకి, అటో ఇటో అనిపిస్తూ ఉంటుంది. బయట నుంచి ఎవరైనా స్పష్టంగా చెప్తే ఒక స్పష్టత ఉంటుంది. ఇప్పుడు స్పష్టమైన ఒక స్వరాన్ని వింటున్నాడు పిలాతు. జాగ్రత్త, నువ్వు పొరపాటు చేయొద్దు, జాగ్రత్త. అయినా 24వ వచనంలో నా వల్ల ఇక తేలేదు కాదని అప్పగించేశాడు. తన మనసులో నుంచి స్వరం వస్తున్న ధిక్కరించి అప్పగించాడు. బాహ్యంగా స్పష్టంగా చెప్పారు, ఈ నీతిమంతుల జోలికి నువ్వు పోవద్దు అన్నా కూడా నిర్లక్ష్యం చేసి అప్పగించేశాడు. చాలాసార్లు మన పరిస్థితి కూడా అదే. ఇది మంచిది కాదు, ఇది మంచిది అని మనము అనేక మంది చెప్పగా వింటాం. దైవ సేవకులు చెప్పగా, తల్లిదండ్రులు చెప్పగా, స్నేహితులు చెప్పగా, గురువులు చెప్పగా వింటాం. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి బాబు, ఇలా చెయ్యి, అమ్మాయి ఇలాగ చెయ్యి, సమయాన్ని పోనివద్దు, సద్వినియోగం చేసుకో, కష్టపడు కష్టపడు చెప్తాం. మన మనసు నుంచి కూడా వస్తుంది ఆ స్వరం, అయ్యో నేను కష్టపడాలి కదా, బాగా కష్టపడాలి కదా, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవాలి కదా, నేను చక్కగా దేవుడి కోసం నిలబడాలి కదా. మనకు కూడా తెలుసు, అయినా రెండింటిని తోసిపుచ్చేస్తాం. అది దేవుని దృష్టిలో చాలా చాలా ఏంటది, కఠినమైనటువంటి మనస్సు. కఠిన మనస్కులే అక్కడ తోసిపుచ్చుతారు, కఠిన మనస్కులే అలా కాదంట. మా ఊళ్ళో ఒక పిల్లవాడు, అతని పేరు మురళి. చాలా చాలా అల్లరి చేసేవాడు. ఎంత అల్లరి అంటే ఊరు మొత్తానికి తెలుసు ఆయన. ఒక్కడే కొడుకు, చాలా అల్లరి అంటే చాలా అల్లరి, హద్దు మీరిపోయాడు. ఒక్కొక్కసారి ఎవరైనా అడుగుతారు ఫ్రెండ్స్, సరే అలా చేయడం తప్పు కదరా అంటే, నాకు తెలుసు అది తప్పని, కానీ ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు అనేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు నేరుగా చెప్పేవారు, నాయనా ఇది కరెక్ట్ కాదు, ఈ విధానం కాదు, ఇలా ఉండద్దు. ఒకరోజు తప్ప తాగి బండి మీద వస్తున్నాడు. వెళ్తున్న లారీని ఈయనే కొట్టాడు. లారీ కిందకు దూరిపోయాడు. కనీసం 100 మీటర్లు ఈడ్చుకుపోయింది లారీ. తెలిసింది అప్పటికే వెనకూర పడ్డారు. ఎలా జరిగింది? నామరూపాలు లేవు, ఒక్కడే కొడుకు. తల్లిదండ్రులు పిచ్చి వాళ్ళకి. వాళ్ళ అమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు కామనేని హాస్పిటల్లో చూపిస్తున్నారు. ఆయన పిచ్చివాడైపోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు బజార్లో పెట్టి తిరిగాడు. ఎన్నిసార్లు గద్దించినా విననొల్లకపోవడం అనేది చాలా కఠినత్వం. దేవుని వాక్యం విషయాన్నిస్తుంది. నీ లోపల నుంచి ఒక స్వరం వినిపిస్తుంది నీకు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇంతే, ఇది మంచిది, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు. ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా విను, ఆలకించు, ఆ స్వరంకు లోబడు. అలాగే తల్లిదండ్రులు చెప్తారు, అయ్యా ఇది మంచిది కాదు, అమ్మా ఇలాగ చెయ్యి, కాదు అంతే, నేను చెప్తాను అంతే, కాదు. పిలాతు కూడా అంతే. వాళ్ళ భార్య చెప్పండి, అయ్యా ఆయన నీతిమంతుడయ్యా, ఆయన జోలికి పోవద్దయ్యా, నాకు దేవుడు స్పష్టంగా ఒక దర్శనం ఇచ్చాడయ్యా, నాకు కనపడిందయ్యా, ఆయనకు నువ్వే అపకారం తలపెట్టద్దయ్యా. 2 స్వరాలు ధిక్కరించాడు, అప్పగించేశాడు. నా వల్ల కాదని అప్పగించేశాడు. 3వది
అప్పుడే నేరుగా నీతిమంతుడైన యేసు క్రీస్తు స్వయం మాట్లాడుతున్నాడు పిలాతుతో. ఆ మాట ఒకసారి చదువుదాం. 11వ వచనం నుంచి 14వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతని చూచి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. గమనిస్తే చాలా స్పష్టంగా యేసు క్రీస్తు అడుగుతున్నాడు, యూదులకు రాజు నీవేనా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీవన్నట్లే అన్నాడు. నీవే అన్నావు కదా యూదులకు రాజులని. అవును, నీవన్నట్లే అన్నాడు. ఆయన మాటలో కూడా ఆయన తప్పు చేయలేదు. నీవన్నట్లే. మరి వీళ్ళు ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా, నువ్వేం ప్రత్యుత్తరం ఇవ్వవా అంటే ఆయన ఏమంటున్నాడంటే, నిజంగా నేరం చేసేవాడిని అయితే, నేరం చేసిన వాడిని అయితే ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఏం చేయని వాడి మీద నేరం మోపితే సమాధానం చెప్పడం అర్థమైనా. సింపుల్గా చెప్పాలంటే ఆయన నీతిని స్వరంగా వినిపిస్తున్నాడు. ఆయన నీతిని ఎదురుపెట్టి మాట్లాడమన్నాడు. ఆయన నోరు మూసుకున్నాడు, తన నీతిని మాట్లాడమన్నాడు. ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా అంటే నా నీతి మాట్లాడుతుంది వినమన్నాడు. నీవు యూదుల రాజువా అంటే నా నీతి మాట్లాడుతుంది వినమన్నాడు. వీళ్ళు ఎన్ని తప్పులు నీ మీద మోపుతున్నారు కదంటే నా నీతి వర్తనే మాట్లాడుతుంది వినమన్నాడు. ఆ స్వరం వినగానే పిలాతుకు ఆశ్చర్యం కలిగింది. అందుకే అంటున్నాడు, వీరు అసూయ చేతనే ఈయనను అప్పగించారు తప్ప ఏ దుష్కార్యం ఇతను చేయలేదు. ఆయన నీతి మాట్లాడింది. నీతిమంతుని స్వరాన్ని విన్నాడు. నీతి ప్రత్యక్షంగా మాట్లాడితే విన్నాడు పిలాతు. అయినా 24వ వచనాన్ని బట్టి అప్పగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో నుంచి మాట్లాడుతుంది ఒక స్వరం, ధిక్కరిస్తాం. మన స్నేహితులు, మన తల్లిదండ్రులు, మన బంధువులు, దైవశాకులు మాట్లాడతారు, నాయన ఇది కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ వేలో లేవు, నువ్వు నాకు చెప్పేది, నువ్వు చెప్పేది ఏంటి, ధిక్కరిస్తావు. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డల గురించి ఈ రోజుల్లో ఎంత వేదన పడతారు. ఒక తల్లి అయితే ఎంత బాధ, అయ్యా నా కొడుకు నా మాట వినట్లేదయ్యా, నేను ఉండమన్నట్టు ఉండట్లేదయ్యా, చక్కగా చదువుకోమంటే చదువుకోవట్లేదు, ఏదేదో చేస్తానంటాడు, ఉపయోగం లేనిది, నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తూ. ఒక తండ్రి అంటాడు, అయ్యా ఇదిగో నా బిడ్డల విషయంలో నాకు చాలా వేదన కలుగుతుంది, నాకు చాలా బాధగా ఉంది. నిజంగా దేవుని వాక్యం శ్రవిస్తుంది. క్రైస్తవ బిడ్డలారా, క్రీస్తు వాక్యము శక్తి కలిగిన వాక్యం, సజీవ వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ స్వరాలను నేను ధిక్కరిస్తే ఆ పర్యావసానం అనగా ఆ రాంగ్ రిజల్ట్స్, ఆ కాన్సిక్వెన్స్ మనమే అనుభవించాలి. మనలో నుంచి ప్రభు మన ఆత్మ ద్వారా, మన బుద్ధి ద్వారా, మన వివేకం ద్వారా, మన మనస్సు ద్వారా మాట్లాడతారు. లోబడాలి. మనకు అది స్పష్టంగా తెలియకపోతే కనీసం దేవుని బిడ్డలో, తోటి విశ్వాసులో, మన అన్నదమ్ములు, తల్లిదండ్రులు చెప్తారు, ఇదే విధానం, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండొచ్చు. వినడం శ్రేయస్కరం, మాట వినడం శ్రేయస్కరం. దేవుని వాక్యం సెలవిస్తూ, ఇదిగో ఆ స్వరాలను ధిక్కరిస్తే ధిక్కరించు. నీతిమంతుడైన దేవుడే ప్రత్యక్షంగా వాక్య మూలంగా ఈరోజు మాట్లాడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. నీతిమంతుని స్వరానికైనా స్పందించాలి. కనీసం స్పందించకపోతే దేవుని వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము
18-19 వచ్చిన. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించిన ఆ మాట వినయడ మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగునే సెలవిచ్చి ఉన్నాడు. కొంచెం కఠినంగానే ఉంది కదా, కొంచెం భయం వేసేటట్లే ఉంది. దేవుని వాక్యం సెలవిస్తూ, సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. రెండవ మాట, సమ్మతించకపోతే అది ఎందుకు మనకు? సమ్మతించమా, మాట వినమా? ఆలోచన చేయండి. సమ్మతిద్దాం, మాట విందాం, లోబడదాం, ఆ స్వరాన్ని బట్టి నడుచుకుందాం, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిద్దాం. ఎందుకు వినాలి, వినకుండా ఉండాలి? సమూయేలు అంటాడు, విస్తారమైన బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మేలు, శ్రేష్టము. పూజలు, పురస్కారాలు, వ్రతాలు అని లేకపోతే ఏవేవో కఠినమైన క్రియలు చేయడం కంటే మాట వినుట శ్రేయస్కరం అంట. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న నీవు, దేవుడు మరొకసారి ఇప్పుడు మాట్లాడుతున్నాడు, స్పందించు. నీలో దేవుడు వినిపిస్తున్న ఆత్మస్వరానికి నీవు లోబడుతున్నావా? నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, దైవ సేవకులు చెప్తున్న ఆ మాటకి నీవు లోబడుతున్నావా? దేవుని వాక్యమే సజీవ స్వరమై నీకు వినబడుతూ ఉన్నప్పుడు ఆ నీతి కలిగిన స్వరానికి నీవు లోబడుతున్నావా? లోబడడం ఎంతైనా మేలు, లోబడకపోవడం అది ఎంతైనా భయం కొల్పే ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఈ దినాల్లో మనం దేవుని ప్రేమల గురించి మాత్రమే ధ్యానం చేస్తున్నాం. ఆయన ప్రేమ ఎంతగా ఆయన మన కొరకు తగ్గించిందో, ఆయన ప్రేమను బట్టి ఆయన మన కొరకు ఎంతగా దిగి వచ్చాడో అంతగా మనల్ని హెచ్చించాలని ఆశపడుతున్న దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్వరానికి లోబడమని, ఆ స్వరం బట్టి నడుచుకోవడమని, ఆ స్వరాన్ని బట్టి జీవితంలో ఆ స్వరం యొక్క సూచనను బట్టి నడుచుకోవడమని. కనుక మనలో నుండి వస్తున్న ఆత్మస్వరానికి లోబడదాం. మనకు మాటి మాటికి పురికొలిపి మాట్లాడుతున్న తల్లిదండ్రుల మాట, స్నేహితుల మాట, నమ్మకమైన వారి మాట విందాం. అలాగే నీతివంతుడైన దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు విందాం. ధిక్కరించవద్దు దయచేసి. లోబడితే శ్రేష్టమైన స్థితిలో ఉంటాం. అట్టి శ్రేష్టమైన స్థితి మనం ఈ స్వరానికి లోబడటం ద్వారా అందరూ పొందుకోవాలని దేవుడి దాసునిగా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.